ఎన్టీఆర్ వైద్య సేవ గురించి కూడా ప్రస్తావించారు. ఎన్టీఆర్ వైద్య సేవ అధ్యక్ష ఇవాళ గతంలో బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. నేను శాఖ చేపట్టిన తర్వాత మన సర్వీస్ సెక్టర్ అధ్యక్ష ఖర్చు పెట్టడమే కానీ ఆదాయం లేదు అధ్యక్ష. అయితే అప్పుతో మొదలైంది అధ్యక్ష. 6,500 కోట్లు అప్పు అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా. అది ఎన్టీఆర్ వైద్య సేవ దగ్గర నుంచి, డ్రగ్ సప్లైకి 1000 కోట్ల దగ్గర నుంచి, కట్టిన మెడికల్ కాలేజీల అప్పుల దగ్గర నుంచి, అనేక విధాల చివరికి 108 అంబులెన్సుల దగ్గర నుంచి ఏది తీసుకున్నా దేని మీద చూసుకున్నా అప్పు ఉండింది అధ్యక్ష. నాకు అంటే మిగతా వాటి మీద ఆదాయం వచ్చే వాటి మీద, మద్యం వాటి మీద అప్పు పెట్టారు, ఇంకో దాని మీద పెట్టారు, బాండ్ల రూపంలో పెట్టారంటే ఆశ్చర్యం. కానీ వైద్య శాఖ మీద కూడా అప్పు పెట్టిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుంది అధ్యక్ష. ఆ అప్పుల్ని తీర్చుకుంటూ ఇవాళ మేము వస్తున్నాం. ఆ తీర్చుకునే క్రమంలో అప్పులను తీర్చుకుంటూ మరింత పటిష్టపరచడానికి మౌలిక మూలధన వ్యయం కూడా పెంచే దిశగా ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా 2,705 కోట్లని మూలధన వ్యయం కింద ఇచ్చారు. దీని కారణంగా అనేక కార్యక్రమాలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కొద్దిగా మొత్తం మూలధన వ్యయం నుంచి మనం పెడితే ఎక్కువ మొత్తం కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి ఉంది. అదేవిధంగా ప్రతి అప్గ్రేడేషన్కి దేనికి కూడా నబార్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నబార్డ్కి 15% మనం రాష్ట్రం నుంచి ఇస్తే మిగిలిన 20% ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్ట చేసుకోవడానికి కూడా తద్వారా అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి 25 లక్షల దాకా ఈ రాష్ట్రంలో 1,65,00,000 మందికి ఉచితంగా వైద్య సేవ అందించాలని ఒక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించబడుతున్నాయి. 2.5 లక్షల కోట్ల వరకు ఇన్సూరెన్స్కి పోవాలని, అంటే 2.5 లక్షల రూపాయల వరకు, ఇది హైబ్రిడ్ మోడ్లో ఉంటుంది అధ్యక్ష. 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్కి, తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 61.5 లక్షల కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల దాకా వైద్య సాయం అందుతుంది. దాన్ని అది కాకుండా మొత్తంగా పేదలకి, బీపీఎల్లో ఉంటున్న 1,43,00,000 మంది పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత వైద్యం లభించేది అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1,43,00,000 బీపీఎల్ ఉన్న వారికి మాత్రమే కాకుండా మధ్య తరగతి కష్టాలను కూడా దృష్టి పెట్టి ఇదే సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. దానికి సంబంధించిన మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూరాలని చెప్పడం, తద్వారా 22 లక్షల కుటుంబాలకు కూడా, మధ్యతరగతి పేదలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల దాకా అతి ఖరీదైన వైద్యం, నాణ్యమైన వైద్యం ప్రభుత్వమే అందించేలాగా కూడా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర పేదల తరపున, రాష్ట్రంలో ఉంటున్న మధ్యతరగతి ప్రజల తరపున కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.